మన తండ్రి నా దేవుడి నుండి ప్రభునేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో మరొక ఆదివారము దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ఆయనకే వేలాది స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనకి ఇవ్వబడిన లేఖన భాగాలు మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుండి 20 వచన భాగాలు. ఈ వచన భాగాల్లో మీకా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు. శేషించిన జనానికి దేవుడు చెబుతున్న మాటలు. నేనెప్పుడు కోపించువాడను కాదు, నేను కృప చూపేవాడిని, కనికరించువాడను, కనికరించుట యందు ఆనందించువాడను, నా వద్దకొచ్చు మిమ్మలను నేను క్షమించి మరలా నేను మిమ్మల్ని దీవించువాడిని అంటూ అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే నిజ పశ్చాత్తాపంతో నా వైపుకు నువ్వు తిరిగిన యెడల నేను నిన్ను క్షమిస్తాను, నేను కనికరం చూపుతాను, కృప చూపుతాననే మాటలు మనం చదువుకున్నాం. అదేవిధంగా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 18 వచన భాగాలు. ఈ వచన భాగాల్లో మరి సౌలు క్రైస్తవుల్ని హింసిస్తున్న ఆ సమయంలో దేవుడు దమస్కు మార్గంలో ఆయన్ని దర్శించి తనతో మాట్లాడి చంపటానికి బయలువెళ్ళిన సౌల్ని రక్షించటానికి, పాపంలో ఉన్న ప్రజలను రక్షించటానికి దేవుడు పౌలుగా మార్చి నిలబెట్టడం అనేది మనం చదువుకున్నాం. అదేవిధంగా సువార్త వాక్య భాగంలో లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచ్చిన భాగాలు. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆస్తిని అడిగి మరి ఆస్తిని తీసుకొని వెళ్ళి ఆస్తి అంతయు పాడు చేసి, దురవ్యసనాలకు పాడు చేసి, చివరికి అందరూ దూరమైపోయి పందులు తినే పట్టు తినటానికి సిద్ధమయ్యి తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి ఎంట పనివాళ్ళు సైతం ఎంతో గొప్పగా ఉన్నారు, నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ కోరి కనీసం నీ పనివారిలో ఒకనిగా నన్ను ఉంచుకోమని నేను అడుగుతాను అనుకొని మరి చిన్న కుమారుడు బయలువెళ్ళినప్పుడు అతను ఊహించిన దానికంటే తండ్రి దూరం నుండి తనను కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని మరి తన కుమారుణ్ణి సన్మానించిన విధానం ఇదంతా కూడా మనము సువార్త లేఖన భాగాల్లో చదువుకున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన 3 లేఖన భాగాల నుండి మన అంశము దేవుని మనస్సు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని మనస్సు. పిల్లరా, ఈరోజు చదువుకున్న 3 లేఖన భాగాల్లో మనకి కనపడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మనస్సు మనకు కనిపిస్తుంది. అంటే దేవుని మనస్సు ఎలాంటిదో, దేవుని మనస్సులో ఎటువంటి లక్షణం ఉందో, ఆయన ఎటువంటి మనస్సు కలిగి ఉన్నవాడో ఈ 3 వాక్య భాగాలు మనకి ఈరోజు బోధిస్తాయి. పాత నిబంధనలో తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడే వారికి క్షమాపణ ఇచ్చే దేవుని మనస్సును చూస్తున్నాం. సువార్త లేఖన భాగంలో తప్పిపోయి అహంకారముతో, గర్వముతో, డబ్బుందన్న గర్వంతో ఇష్టానుసారంగా లోకంలో పాపాన్ని అనుభవించి మరి తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు తండ్రి తాను కుమారుడు అనుకున్న దానికంటే, ఊహించని దానికంటే కూడా అద్భుతంగా తనని చేర్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి ప్రేమ, తండ్రి మనస్సు ఎలా ఉందో
దేవుని మనస్సు అలాగే ఉందంటూ మనం చూస్తూ ఉన్నాం. పత్రికా పాఠ్యభాగంలో కూడా క్రైస్తవుల్ని చంపడానికి కత్తిపట్టిన సౌలును దేవుడు దర్శించి తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు ఈ సౌలు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నా కొరకు నువ్వు జీవించు అంటూ మరి సౌలుని క్షమించి పౌలుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 3 లేఖన భాగాల్లో జరుగుతున్న సన్నివేశాల్ని మనం ఆలోచించినప్పుడు దేవుని మనస్సు ఎంతో ఉన్నతమైందిగా, తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపుకు మనం తిరుగుతున్నప్పుడు దేవుడు ఎంతగానో ప్రేమించేవాడిగా, ఎంతగానో ఆదరించేవాడిగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని మనస్సును మనం అర్థం చేసుకొని దేవుని వద్దకు మనం రావాలి. దేవుణ్ణి మనం ఒక కఠినాత్ముడుగా, లేదంటే ఒక కోపిష్టిగా, లేదంటే బాధపరిచేవాడిగా, కష్టాలు పెట్టేవాడిగా, రోగాలు పెట్టేవాడిగా, చంపేవాడిగా మనం చూడకుండా దేవుడు పశ్చాత్తాపంతో దేవుని వైపుకు తిరిగితే క్షమించేవాడిగా, ప్రేమించేవాడిగా మనం దేవుణ్ణి మనం చూడాలి ప్రియులారా. అలాగూ మనల్ని ఉండమని ఈరోజు వాక్యం మాట్లాడుతూ ఉన్నది. చూడండి, ఈరోజు మనకి ఇచ్చిన పాత నిబంధన పాఠ్యభాగంలో అక్కడ 18వ వచనంలో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహారించి, శేషించిన వారు అంటే మిగిలిన వారు, అంటే ఇశ్రాయేలీలు 2 గోత్రాలుగా విడిపోయారు. ఒకటేమో యూదా గోత్రము, 2 ఇశ్రాయేలు గోత్రము. ఈ 2 గోత్రాలు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను చెరకు పంపించాడు. అష్షూరీయులకు ఇశ్రాయేలీలను చెరకు పంపిస్తే యూదా వారిని బబులోనికి దేవుడు చెరకు పంపించాడు. ఈ రీతిగా వాళ్ళు చేసిన తప్పులకు దేవుడు ఏంటంటే శిక్ష విధించాడు. ఈ చెరకు వెళ్ళే ముందుగా యుద్ధాలు జరిగినాయి. యుద్ధాల్లో చాలామంది హతులైపోయారు, అంటే మరణించారు, చాలామంది చనిపోయారు. అయితే దేవుడు అంటున్నాడు మిగిలిన వాళ్ళందరితోటి ఏమంటున్నాడంటే, నేను చూడండి అక్కడ ఏమంటున్నాడు, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైనా నీతో సముడైన దేవుడు ఉన్నాడా, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపము ఉంచడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, శేషించిన వారు అంటే మిగిలిపోయిన వారు మీరైనా దేవుని వైపుకు మళ్ళండి, దేవుణ్ణి తెలుసుకోండి, దేవుని వద్దకు రండి. ఎందుకంటే ఆయన నిరంతరము కోపం ఉంచేవాడు కాదంటండి, నిరంతరం అంటండి కృప చూపేవాడు అంట. ఆయన నిరంతరము జాలి చూపేవాడు, ఆయన నిరంతరము మనల్ని ప్రేమించేవాడిగా ఆయన ఉన్నాడు. కానీ పొద్దాకల మరి కోపగించేవాడిగా ఆయన లేడని భక్తుడు మాట్లాడుతున్నాడు. మీరైనా, శేషించిన మీరైనా దేవుని వైపుకు తిరగండి, దేవుని మనసును తెలుసుకోండి. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన వైపుకు మనం తిరిగినప్పుడు పాపాలు విడిచి, అతిక్రమములు విడిచి దేవుని వైపు మనం మళ్ళినప్పుడు ఆయన అమితంగా ప్రేమించే దేవుడై ఉన్నాడని భక్తుడు అంటున్నాడు. చూడండి, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. అంటే సముద్రపు అగాధము. పిల్లరా, దేవుడి మాట ఎందుకు అన్నాడంటే సముద్రము యొక్క లోతు ఎంతవాటికి ఎవరికి తెలియదు. ఎందుకంటే కొంతవరకు సముద్రపు లోతును కొలిచారు, కానీ అస్సలు సిసలైన సముద్రము దానిలో ఉన్న లోతును ఎవరు కూడా కొలవలేకపోయారు. అంటే అది గొప్ప అగాధము. సముద్రపు లోతు గొప్ప అగాధము. సామెతల గ్రంథంలో సొలొమోను ఏమంటాడంటే, మనుష్యుని యొక్క ఆలోచన కూడా అంటండి సముద్రపు లోతు అంత ఉందంటండి. అంటే మానవుని యొక్క ఆలోచన
సముద్రం అంత లోతు అంటండి. అంటే ఆలోచనలకి అవధులే లేవు, అంతే లేదు. నేను ఒకసారి చెప్పాను, మేము చదువుకున్న సిఈసిలో ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో కోరికలు అనే సబ్జెక్ట్ ఉంటుంది. అంతకుముందు మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. మనిషికి కోరికలు అనంతం, ఆలోచనలు అనంతం, వాటికి ముగింపే లేదు. పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మనిషి మదిలో కోరికలు పుడుతూనే ఉంటాయి అంటండి. అలాగే సముద్రపు లోతంత గొప్పది మనుషుని ఆలోచన అని సొలొమోను అన్నాడు. మన టైటానిక్ షిప్ దగ్గరికి ప్రపంచంలోనే డబ్బున్న వాళ్ళు ఒక 3-5 ఒక అద్దం గ్లాసు పడవను తయారు చేసుకొని సముద్రంలోకి వెళ్ళారు వాళ్ళు. ఆ టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్తున్నారనగా అక్కడ ఆ పడవ పేలిపోయింది. ఆ మనుషుల దేహాలు కూడా పేలిపోయాయి. ఎందుకంటే సముద్రపు అడుగున ఏముంటుందంటే ఒత్తిడి ఉంటుందంటండి. సముద్రంలోకి కొంతవరకు వెళ్ళగలరు, కానీ ఇంకా వెళితే మన బాడీ పేలిపోయిద్దంట, అంత ఒత్తిడి ఉండిద్దంట లోపల. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మన పాపాలు అంటండి మనం తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసిన తప్పులన్నీ కూడా దేవుడు అంట సముద్ర అగాధంలో పడవేస్తాడంటండి. అంటే ఎవరికి కనిపించకుండా, ఇక ఎప్పటికీ వాటి గురించి ఆలోచించకుండా, అవి ఎప్పటికీ ఎత్తి చూపకుండా, పదే లోకంలో వాళ్ళైతే ఇదిగో నువ్వు పాపం చేసావు, నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని పదే లోకంలో మనుషులు అంటారేమో, కానీ దేవుని వద్దకు మనం నిజముగా పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటండి మన పాపాలు సముద్రపు అగాధంలో పడవేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదండి. చూడండి, అక్కడ మరొకసారి చదువుకుందాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితులైన అబ్రహాము యాకోబుకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన ప్రమాణము, చేసిన వాగ్దానాలు బట్టి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు వాగ్దానాలను బట్టి నువ్వు కనికరిస్తావు అనే మాటను ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని వైపుకు మళ్ళటం ద్వారా దేవుడు కనికరించేవాడిగా ఉన్నాడు, కృప చూపేవాడిగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి నేను తప్పు చేస్తున్నాను, నేను భయంకరమైన పాపంలో ఉన్నాను, నాకు క్షమాపణ దొరుకుతుందా, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నా యందు కృప చూపుతాడా, నా పాపాలు పరిహరిస్తాడా అని ఒకవేళ నువ్వు అనుమానంతో దేవునికి దూరంగా ఉన్నావేమో. పిల్లరా, దేవుడు ఖచ్చితంగా పాపాన్ని క్షమించగలడు. పాపులను క్షమించే మనస్సు ఆయనకు ఉంది, అది ఉన్నతంగా ఉంది. ఆయన పాపాత్ములను పిలుస్తూ ఉన్నాడు నా వద్దకు రమ్మని. పాపులను పిలుస్తున్నాడు, రండి నా వద్దకు వచ్చి మీ పాపాలు కడుక్కోండి, పాపము కడుక్కొని పరిశుద్ధులుగా బ్రతకండి, నీతిమంతులుగా బ్రతకండి. అవమానంతో పాపంతో ఉన్న మీరు పాపము కడుక్కొని తల ఎత్తుకొని మీరు బ్రతకండి, గౌరవంగా మీరు బ్రతకండి అంటూ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. ఆయన పిలుపు యందు విశ్వాసం ఉంచి దేవుని వద్దకు మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పాపాన్ని క్షమించి ఆయన కృప చూపి మనం పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు మరలా మనకిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వద్దకు రావడానికి మనం సిద్ధపడాలి. పాత నిబంధనలో దేవుడు పిలుస్తున్నాడు, శేషించిన వారులారా మీరన్నా దేవుని వద్దకు రండి. ఆయన నిరంతరము కోపగించేవాడు కాదు, నిరంతరము కృప చూపేవాడు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా
స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోనూ సీతారతోనూ తండ్రిని స్తుతించెదము. తంబురతోనూ సీతారతోనూ తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కాబట్టి పిల్లరా, శేషించిన ప్రజలారా అంటూ ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. పాపంలో ఒకవేళ మనం ఉంటే, దేవునికి దూరంగా మనం ఉంటే, దేవుడు నన్ను క్షమించడు అని బాధలో నువ్వు ఉంటే దేవుడు పిలుస్తున్నాడు. ఆయన వద్ద మనకు క్షమాపణ ఉంది, క్షమాపణ ఉంది. దానిలో 1% కూడా డౌట్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే క్షమించే దేవుడు ఆయన, అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. అందుకే ఈరోజు మనకి ఇవ్వబడిన సువార్త లేఖన భాగంలో ఆ ప్రేమను ఉపమానంగా దేవుడు చూపిస్తున్నాడు. అంటే తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయనలో ఎంత ప్రేమ ఉంది అంటూ ఆయన ఉపమానంగా సువార్త వాక్య భాగంలో ఆ విధమైన ఒక కథ చెబుతున్నాడు. పిల్లరా గమనించండి, పాత నిబంధనలో దేవుడు ప్రేమ కలిగిన వాడు, పాపుల ఎడల క్షమాపణ కలిగిన వాడు అని మాట్లాడే ఆయన, కొత్త నిబంధనలో ఆయనే నరావతారిగా భూమి మీదకు వచ్చి చూడండి పాపులతో కలిసి జీవించాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు, పాపులతో కలిసి జీవితాన్ని కొనసాగించాడు. అందుకే వాళ్ళు అన్నారు, శాస్త్రులు పరిసయ్యులు యాజకులు అన్నారు, ఈయన ఏంది పాపులతో ఉంటున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ, మెస్సియా అని చెప్పుకుంటూ పాపులతో ఈయనకు పనేంటి అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నేను పాపుల పిలవచ్చితిని కానీ పరిశుద్ధులను కాదు అన్నాడు ఆయన. ఇంకా ఏమన్నాడు, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదు, కాబట్టి నేను పాపులను పిలవచ్చితిని అని దేవుడు పాపులతో సహవాసం చేస్తూ వాళ్ళ పాపాలు క్షమిస్తూ వాళ్ళని అమ్మా అని సంబోధిస్తూ వాళ్ళని అమ్మా ఇంకెప్పుడు కూడా పాపం చేయవాకు, ఈ 38 సంవత్సరాలు పక్షవాతం కలిగిన వాడు ఆ కోనేటి వద్ద ఉన్నవాడు స్వస్థపడిన తర్వాత దేవాలయంలో యేసుప్రభు కనిపిస్తాడు. యేసుప్రభు కనిపించినప్పుడు వానితో యేసుప్రభు ఏమంటాడు, మరలా నీవు పాపం చేయకుండా బ్రతుకు, పాపం చేసావంటే మరలా నువ్వు కృంగిపోతావు, కాబట్టి మరలా నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు అని అతన్ని దేవుడు హెచ్చరిస్తాడు యేసుప్రభు వారు. అంటే పిల్లరా, పాత నిబంధనలో అలంకార రూపంలో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడి మెడల ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన వైపు మీరు తిరిగితే మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పిన మీకా ప్రవక్త కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయనే నరావతారిగా భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపాలు క్షమిస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఎంతటి దుర్మార్గమైన పాపులైనా యేసు ప్రభు క్షమించాడు. ఎవరిని శిక్షించాడో తెలుసా? ఎంత చెప్పినా మనసు మార్చుకొని యూదా ప్రజలను ఆయన దూషించాడు. శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు మతాధికారులను దేవుడు మరి ఈ తరము వ్యభిచారులారా అన్నాడు దేవుడు, సున్నము కొట్టిన సమాధుల్లారా అన్నాడు దేవుడు, భక్తిహీనుల్లారా వేషధారుల్లారా అంటూ యేసుక్రీస్తు వారు వాళ్ళని తిట్టాడు. ఎందుకు తిట్టాడు తెలుసా? ఎంత చెప్పినా మారు మనసు లేని మనుషులు వాళ్ళు. ఎన్నిసార్లు చనిపోయిన వాడిని తిరిగి లేపినా లేదు నువ్వు దేవుడు కాదు, మోగవానికి మాటలు ఇచ్చినా నువ్వు దేవుడు కాదు, చెవిటి వాళ్ళు మాట్లాడుతున్నా, కుంటివాడు నడుస్తున్నా, ఎన్ని అద్భుతాలు వాళ్ళ ముందు చేసినా
వాళ్ళు నమ్మలేని కఠిన హృదయులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అందుకు దేవుడు వాళ్ళని తిట్టాడు. కానీ దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే, ఏడుస్తుంటే వాళ్ళ కన్నీటిని తుడిచాడు, వాళ్ళ దుఃఖాన్ని తీసివేశాడు. ఏడుస్తూ వచ్చిన వాళ్ళు ఆనందంగా వెళ్ళేలాగా వాళ్ళని ఆస్వాదించాడు. అంటే యేసుక్రీస్తు వారు చూడండి పాపులను క్షమించాడు. ఇంకో మాట చెప్పాలంటే, నేను పరిశుద్ధుణ్ణి అని జీవించే వాళ్ళకంటే నేను పాపిని అని పశ్చాత్తాపడేవాడే గొప్పవాడని యేసుప్రభు వారు చెప్పాడు. ఒక ఉపమానం చెప్పాడు కదా, సుంకరి పరిసయ్యుడు దేవుని వద్దకు వెళ్ళేవాడు, దశమ భాగం ఇచ్చేవాడు, ఉపవాసం ఉండేవాడు, ధర్మశాస్త్రానుసారంగా జీవించేవాడు పరిసయ్యుడైతే, సుంకరి నేను పాపిని అని గుండెలు బాదుకొని ఏడుస్తుంటే సుంకరే గొప్పవాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఎవరు నలిగి విరిగిన మనస్సును కలిగి దేవుని వద్ద ఉంటారో, నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపంతో దేవుణ్ణి వెదుగుతారో, ప్రార్థిస్తారో, దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు. నేను పరిశుద్ధుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను తెలివిగలవాణ్ణి అన్న అహంకారము భావంతో ఉన్నవాళ్ళు దేవునికి ఇష్టం లేని వాళ్ళు. కాబట్టి చూడండి, ఇక్కడ సువార్త వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఉపమానం చెబుతూ, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్నవాడు బాగా జులాయివాడు. వాడు ఆస్తి నాకు ఇవ్వమని ఆస్తి తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో, స్నేహితులతో మరి పాపం చేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ, మద్యపానం చేస్తూ, స్మోకింగ్ చేస్తూ, వ్యభిచారం చేస్తూ డబ్బంతా తగలబెట్టేశాడు. చివరికి డబ్బులన్నీ అయిపోయినాక స్నేహితులు అతను విడిచి వెళ్ళిపోయారు, నువ్వు మాకు అవసరం లేదని. తనతో ఉన్న ప్రియురాళ్ళు అతను విడిచి వెళ్ళిపోయారు, ఎందుకంటే డబ్బు లేదని. సమస్తము కోల్పోయి ఆకలికి తట్టుకోలేక పందులను గాయటానికి జీతానికి వెళ్ళాడు. ఆయన పందులను గాయటానికి జీతానికి వెళ్ళాడు. జీతానికి వెళ్ళి పందులు తినే పొట్టును చూస్తూ ఆకలి తట్టుకోలేని ఆకలితో ఉండి ఆ పొట్టు తిందామని చెప్పి ఆయన అనుకుంటూ ఆలోచిస్తూ ఏమనుకున్నాడంటే, నా తండ్రి ఎంట పనివాళ్ళే హాయిగా ఉంటారు కదా, పనివాళ్ళే చక్కని భోజనం, పనివాళ్ళకే చక్కని ఆహారం, మా నాన్న పని వాళ్ళనే బాగా చూసుకున్నాడు అంటూ ఆలోచిస్తూ అతను అనుకున్నాడు. ఆ పని వాళ్ళలో ఒకనిగైనా ఉందామనుకొని అతడు బయలు వెళ్తూ ఉన్నాడు. పని వాళ్ళలో ఒక్కడిగా ఉండటానికి బయలు వెళ్తూ ఉన్నాడు. అతడు అనుకోకుండా ఊహించని ట్విస్ట్ ఏంటంటే, తండ్రి దూరం నుండే చూసి పరిగెత్తుకుంటా అతను కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని అసలు ఇంట్లోకి తీసుకొచ్చి పట్టరాని సంతోషంతో, ఆనందంతో, నా కుమారుడికి స్నానానికి నీళ్లు పెట్టండి, మరి నూతన వస్త్రాలు ఏర్పాటు చేయండి, చేతికి బంగారపు ఉంగరాన్ని తొడిగించి, దూడను వధించి విందు చేయించి, ఒక గొప్ప ఆర్భాటంతో తన కుమారుణ్ణి తండ్రి ఆహ్వానించుకున్నాడు. ఈరోజు ప్రియులారా, లోకంలో బిడ్డల్ని ఎవరు క్షమించపోయినా క్షమించేది ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లవాడు ఎంత భయంకరమైన నీచుడైనా, దుర్మార్గుడైనా, వాడు వచ్చి చిన్న కన్నీటి బొట్టు తల్లిదండ్రులు కాచాడంటే తల్లిదండ్రులు కరిగిపోవాల్సిందే, దానిలో ఏ డౌట్ లేదు. ఇది అర్థం అవ్వాలంటే తల్లిదండ్రుల స్థానంలో మీరుండి మీ బిడ్డల స్థానంలో వేరే ఒకరిని పెట్టి మీరు ఆలోచించండి. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు క్షమించడు. అరే వీడు బ్రతకడానికి వీలు లేదురా అంటాడు, వీడిని కొట్టాలరా అంటారు, వీడిని చంపాలరా అంటారు. కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆ దుర్మార్గుడైన కొడుకు, అమ్మా నాన్న నన్ను క్షమించంటే కరిగిపోయే మనసు ఎవరిదంటే తల్లిదండ్రులదే. కాబట్టి ప్రియులారా, భూమి మీద తల్లిదండ్రులే కఠినాత్ములైన తన కుమారుల ఎడల ప్రేమ కలిగి ఉంటే, ఆకాశమందు మరి అందరికీ తండ్రిగా పిలువబడుతున్న పరమ తండ్రి ఆయన ఈరోజు మీ అమ్మా నాన్న కంటే ముందే మనకు తండ్రిగా దేవుడు ఉన్నాడు. మనం దేవుని వద్ద నుండి తల్లి గర్భంలో వచ్చాము. అక్కడి నుండి భూమి మీద వాళ్ళు మనకు తల్లిదండ్రులు కానివ్వండి, మనకు అస్సలు తండ్రి ఆకాశమందు ఉన్నాడు. ఆయన మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన చూడండి, మనం పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని కన్నీటితో ఆ తండ్రి దగ్గరికి వెళ్తే
ఆ తండ్రి అలానే మనల్ని ఆదరిస్తాడు. తడువు చేయడు. వీడిని క్షమిద్దామా వద్దా, వీడిని ఇంట్లోకి రానిద్దామా వద్దా, వీడికి అన్నం పెడదామా వద్దా, వస్త్రాలు ఇద్దామా వద్దా, అసలు వీడి పరిస్థితి ఏంది, బయట నిలబడరా, ఆలోచించుకోవాలి నేను అనే తత్వం దేవునికి లేదు అనడానికి ఉదాహరణ. అంటే దేవుని మనస్సు ఎటువంటిదంటే, తప్పు తెలుసుకొని మనం వస్తుంటే మనకు ఎదురుగా వచ్చి మనల్ని కౌగిలించుకొని తన వద్దకు చేర్చుకునే మనసే దేవుని మనస్సు. అంతేగాని నువ్వు మారేవా లేదా అనే ఆలోచనలు, తడువు చేసే ఆలోచనలు, ఆలోచిద్దామనే ఆలోచనలు ఇవేమీ లేవు. దేవుని మనసు ఎటువంటిదంటే, మనము ఊహించని మనసు అయింది. మనం ఊహించం దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తాడా, నన్ను ఎంతగా ఆదరిస్తాడా, నన్ను ఎంతగా చేర్చుకుంటాడా, నా తప్పును క్షమిస్తాడా అనే అంతగా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. ఎప్పుడంటే మనము పశ్చాత్తాపంతో దేవుని వైపుకు తిరిగినప్పుడు. తిరగాలి ప్రియులారా, మనం తప్పు తెలుసుకోవాలి, మన పొరపాట్లు తెలుసుకోవాలి, మన అవిధేయత తెలుసుకోవాలి, మన తండ్రి వైపుకు మనం తిరగాలి. ఎందుకంటే ఆయనే మనల్ని బ్రతికించేవాడు, మనల్ని కాపాడేవాడు మన తండ్రి. భూమి మీద ఆయుష్నిచ్చేది మన తండ్రి, చనిపోయినాక బ్రతికించేది మన తండ్రి. మన సమస్తం ఏదైతే ఉందో అది దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి దూరంగా ఉండకూడదు, దేవుడికి మనం దగ్గరగా రావాలి. అతడు తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి వెళ్దామని వస్తున్నాడు కాబట్టి తండ్రి అతన్ని సన్మానించాడండి. ఒక్క తిట్టు కూడా తిట్టలే అతన్ని. అతడు తప్పు తెలుసుకొని రావటమే తండ్రికి అవసరం, ఇంకేం వద్దు. డబ్బు తీసుకెళ్ళావు, ఏం చేసావురా, ఎవరికి పెట్టావురా, ఎంత తగలబెట్టావురా అనే మాటలు ఏమీ లేవు. ఇక మీరు చూడండి ఆ కథలో. అంటే దేవుడి మనసుకి అదే, నువ్వు పాపం చేసావు, నా మాట నువ్వు వినలేదు, నా గుడికి నువ్వు రాలేదు, నా దగ్గర మరి నీవు వచ్చేయలేదు ఇచ్చేయలేదని నీతో వాదన పెట్టుకునే దేవుడు కాదేనా. నిజంగా నువ్వు తప్పు తెలుసుకొని ఇక ఏం ఆలోచన లేకుండా నీ తండ్రి దగ్గరికి నువ్వు అంటే దేవుని వైపుకు నువ్వు తిరిగినప్పుడు ఏమీ ఆలోచించకుండా నిన్ను ఆదరించేవాడే మన దేవుడు. ఆయన మనస్సు అంత గొప్పది, అంత ఉన్నతమైన మనస్సు కలిగిన వాడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆయన వైపు తిరగటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఆ తప్పిపోయిన కుమారుడు కనుక అక్కడే జీతానికి ఉన్నట్టయితే ఆ పన్నులను కాసుకుంటూనే ఆ దుర్బలమైన జీవితమే జీవించేవాడు. కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకున్నాడో, తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడో, తన జీవితం అంతా మార్చబడింది. పోగొట్టుకున్న వైభవం అంతా తిరిగి వచ్చింది. తండ్రి దొరికాడు, తండ్రి దగ్గర ఉన్న స్వాస్థ్యము, ఆస్తి దొరికింది, ఆహారం దొరికింది. అక్కడ తండ్రి రాకుమారుడిగా రాజవస్త్రాలు ధరింపజేసి తండ్రి కుమారుడిని నుంచోబెట్టాడు. దేవుని వద్దకు వస్తే మనకు దక్కే గొప్పతనం అది. మనం ఇంకా లోకంలోనే ఉంటే, పాపంలోనే ఉంటే ప్రజలందరూ ఏమంటారు, అరే వీడి పాపిరా, పాపాత్మురాలురా, మరి ఇక మన మీద లేనిపోని అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అంటే మనం జీవించినంతకాలం అవమానకరమైన జీవితమే. కానీ ఎప్పుడైతే మనం దేవుని వైపుకు మలుతామో, దేవుని వైపు తిరుగుతామో, అవమానమంతా తీసివేసే దేవుడు. పోయిన వారం పాత నిబంధనలో మనం చదువుకున్నాం, నీపై ఉన్న అవమానమంతా నేను తీసివేస్తాను అనే మాట చదువుకున్నాం. అంటే దేవుని వైపు తిరగటం వలన పాపపు అవమానము, మనుషుల అవమానము అన్నీ కూడా పోయి దేవుడు ఘనతనిస్తాడు మనకి. ఈరోజు ఎంతమంది దైవజనులు, వాళ్ళందరి వెనకాల ఏదో ఒక భయంకరమైన పాపం ఉన్నవాళ్ళే, కానీ ఈరోజు దైవ సేవకులుగా ఘనత వహిస్తూ ఉన్నారు. అంటే ఎవరిది ఘనత? దేవుడు ఇచ్చాడు ఆ ఘనత. కాబట్టి అలాంటి ఘనతను మనం పొందుకోవాలంటే దేవుని వైపుకు తిరిగి రావాల్సిందే, తప్పిపోయిన కుమారుని వలె. నువ్వు దేవుని వైపుకు రావడం ద్వారా దేవుడు నిన్ను అత్యధికంగా దీవించేవాడిగానే ఉంటాడు, కానీ నిన్ను మరి దూషించేవాడిగా, నిన్ను పాడు చేసేవాడిగా దేవుడు ఉండడు. దేవుడు నిన్ను ప్రేమించేవాడిగా ఉంటాడు, దేవుడు నిన్ను ఆదరించేవాడిగానే ఉంటాడన్నది ప్రియులారా మనం చూస్తున్నాం. ప్రియులారా, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము,
దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కాబట్టి పిల్లరా, ఈరోజు మనకి ఇవ్వబడిన పత్రికా పాఠ్య భాగంలో కూడా మనం ఆలోచించినప్పుడు అపోజిట్ పౌలు జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే. క్రైస్తవులు అనబడిన వారికి పౌలు అంటే అందరికీ తెలిసిన వాడే. యూదా మతాన్ని కాపాడటానికి కత్తి చేతబట్టిన వాడు ఈ పౌలు. అంటే యూదా మతము, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. యూదా మతము అంతరించిపోతుంది. కాబట్టి యూదుడుగా పౌలు ఏం చేశాడంటే కత్తి పట్టుకొని క్రైస్తవులందరం చంపడానికి బయలుదేరాడు. చాలామందిని చంపాడు. అయితే ఇప్పుడు కూడా దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపడానికి బయలువెళ్తూ ఉన్నాడు. బయలువెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మరి అతన్ని దర్శించాడు. సౌలా సౌలా నన్నెందుకు మరి ఈ విధంగా చేస్తున్నావని మరి దేవుడు అన్నప్పుడు, ప్రభువా నీవు ఎవనవని ఆయన అడిగినప్పుడు, నేను నీవు హింసిస్తున్న ప్రభువుని అన్నప్పుడు ఈ సౌలుగా ఉన్న అతడు పౌలుగా మార్చబడ్డాడు. దేవుడు అతన్ని క్షమించాడు. ఆడ పౌలు కూడా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను కత్తి దూసింది నా దేవుని మీద, నా దేవుని బిడ్డల మీద నేను కత్తి చూశానంటూ ఏడ్చాడు. 3 దినాలు అంగలార్చాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు గార్చాడు. అయితే అననీయతో యేసుక్రీస్తు వారు దర్శనం ద్వారా అంటున్నాడు, నీవు వెళ్ళి పౌలుని ముట్టి స్వస్థపరచన్నప్పుడు అననీయ అంటాడు, అయ్యా నీ బిడ్డలను హింసించేవాడయ్యా ఆయన, నీ బిడ్డల్ని నాశనం చేసేవాడయ్యా ఆయన్ని కనుదృష్టి ఇవ్వమంటావేందంటే, లేదు లేదు నువ్వు వెళ్ళి అతని గురించి ప్రార్థన చేయి, అనేకులు ఎదుట నాకు సాక్షిగా అతడు నిలబడతాడు, అవసరమైతే నా కోసం ప్రాణం కూడా ఇవ్వటానికి అతడు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళన్నప్పుడు అననీయ వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. పౌలికి కళ్ళొచ్చినాయి. కళ్ళొచ్చిన దగ్గర నుండి దేవుని దర్శనాన్ని మదిలో ఉంచుకొని దేవుని కొరకు అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఎంత అద్భుతమైన జీవితం అయిందంటే, నేను క్రీస్తును పోలి జీవించినట్లుగా మీరు నన్ను పోలి జీవించండి. అంత అద్భుతంగా ఆయన జీవించాడు. పిల్లల పత్రికా పాఠ్య భాగాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మనసు చాలా గొప్పది అని మనం తెలుసుకున్నాం ముందు లేఖన భాగాలను బట్టి. పాపులను క్షమించేవాడు, పాపులను హక్కుకు చేర్చుకునేవాడు. అయితే పాపము క్షమించబడిన మనము దేవుని కొరకు బ్రతకాలి అన్నది పత్రికా పాఠ్య భాగం నుండి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లోకంలో ఒకప్పుడు పాపంలో బ్రతికి అవమానాలు, నిందలు అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. మనం వెళ్తుంటే మన వెనక మనం తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఎన్నో అవమానాలు పొందుకున్నాం. క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అన్నిటిని తీసివేసి మనకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకి ఇంత గౌరవప్రదమైన జీవితం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయనకి నమ్మకంగా మనం కూడా ఈ భూమి మీద జీవించాలి. అపోజిట్ పౌలు నరహంతకుడుగా క్రైస్తవులను చంపాడు, కానీ క్షమాపణ పొందుకున్నాక క్రైస్తవుల కోసం చావటానికైనా ఆయన సిద్ధపడ్డాడు. ఎన్నో మారులు దెబ్బలు తిన్నాడు, ఎన్నో మారులు అవమానాలు పడ్డాడు,
ఎన్నో మార్లు నిందలపడ్డాడు, ఎన్నో మార్లు రకరకాలైనవి అనుభవించి పౌలు దేవుని కొరకు చివరికి హతసాక్షి అయ్యాడు. క్రీస్తు కొరకు తన ప్రాణం అర్పించాడు. శిరచ్ఛేదన అంటే తల నరికి చంపబడ్డాడు పౌలు. కాబట్టి పిల్లలు, ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ పొందుకున్న మనము క్రీస్తు కొరకు నమ్మకంగా మనం జీవించాలి. నమ్మకంగా ఆయనతో అడుగులు వేయాలి. నమ్మకంగా దేవునితో సహవాసం చేయాలి. క్రీస్తు కొరకు మనం జీవించాలి. క్రీస్తు కొరకు అవమానాలు పొందటానికైనా, నిందలు పొందటానికైనా, శ్రమలు భరించటానికైనా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం అవమానకరమైన జీవితంలో ఉన్నాం. క్రీస్తును నమ్ముకొని గొప్ప జీవితంలోకి వచ్చిన మనం దేవునికి ఇవ్వాల్సిన బహుమతి ఏంటంటే ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయనతో మనం అంటుగట్టబడి ఉండాలి. ఆయనలో మనం బ్రతికి ఉండాలి. కాబట్టి పిల్లారా, ఆయన కొరకు జీవించేవారిగా ఉండాలని వాక్యం ఈరోజు హెచ్చరిక చేస్తోంది. చూడండి, మనం 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. చాలండి. అంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా కొరకు 15వ వచనం కూడా చదువుదాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన నూతన జీవితాన్ని బట్టి, పాప క్షమాపణ బట్టి, ఇచ్చిన ఘనతను బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కొరకు మనం జీవించాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు కూడా అలాగే బ్రతికాడు. నేనేమై ఉన్నానో క్రీస్తయ్యి ఉన్నాను అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఈ లోకమంతటిని పెంటగా ఎంచుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఇంకా ఎన్నో మాటలు ప్రభు కొరకు మాట్లాడాడు. ప్రభు కొరకు పౌలు జీవించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకొని మనం కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు జీవించే అనుభవంలో మనం ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి. మనం దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకాలి. మన చూపులు, మన మాటలు, మన జీవితం, మన క్రియలు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన అవమానాన్ని తీసివేశాడు, మన నిందను తీసివేశాడు, మన పాపాన్ని కడిగాడు. దేవుని పరిశుద్ధ జనాంగంగా మనకి బిరుదిచ్చాడు, పేరిచ్చాడు, గొప్ప భాగ్యం ఇచ్చాడు, యోగ్యతను ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి మనల్ని కాపాడిన దేవుని కొరకు మనం ఏం చేయాలంటే ఆయన కొరకు మనం జీవించాలి. పౌలు వలె క్రీస్తు కొరకు జీవించే అనుభవంలో మనం ఉండాలి ప్రియులారా. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము.
దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కాబట్టి ఈరోజు మన అంశము దేవుని మనస్సు. దేవుని మనస్సు ఎటువంటిదో లేఖనాలలో సాక్ష్యమిస్తూ ఉన్నది. ఆయన వద్దకు వచ్చు అని దేవుడు త్రోసివేయక ప్రేమించువాడు, క్షమించువాడు, కృపచూపువాడు, కనికరించువాడుగా ఆయన ఉన్నాడు. దానికి తప్పిపోయిన కుమారుడు సాక్ష్యంగా ఉన్నాడు. అపోజిట్ పౌలు కూడా క్షమాపణ పొందుకున్నవాడిగా మనం ఉన్నాడు. కాబట్టి అంత మంచి మనసు కలిగిన దేవుని దగ్గరికి మనం వచ్చి మనం దేవుని కొరకు బ్రతికే నిర్ణయాలు మనం తీసుకోవాలి. పౌలు దేవుని కొరకు ఎలా బ్రతికాడో నేను కూడా నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డగా నేను ఉంటాను, యేసే నా దేవుడు అంటూ క్రీస్తు కొరకు బ్రతికే గొప్ప అనుభవంలో మనందరం ఉండాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ఏవా నాయందు శుద్ధ హృదయము కలుగ